వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీ యొక్క కార్మిక్స్ సీక్రెట్ కెమెరాలో దొరికిపోయారంట. అందుకని చెప్పి వాళ్ళని పోలీసులు గమనిస్తూ ఉన్నారంట. ఏ విషయంలో దొరికిపోయారు, ఏం జరిగింది అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దామండి. అలాగే ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకున్నారు అనేది కూడా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. చెప్పిన హెచ్చరికలు మీ కార్మిక్స్ పెడచెవిన పెట్టి ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నారు. మీరు చెప్పిన హెచ్చరికలు మీ కార్మిక్స్ పెడచెవిన పెట్టి ఇప్పుడు కర్మ అనుభవించవలసి వచ్చినప్పుడు మీ మాటలు విలువ వాళ్ళకి తెలుసుకుంటున్నారు. ఈ విషయం ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది నేను ఆల్రెడీ ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా చూడకపోతే చూసేయండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క కార్మిక్స్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారంట. ఎస్, కర్మ అండి. డివైన్ పర్మిషన్ ఇచ్చారు, మిమ్మల్ని ఏడిపించాలి, ఏ తప్పు చేయకుండా మిమ్మల్ని బాధ పెట్టాలి, మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలి అని అనుకున్నందుకు. అలాగే మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారంట. మీరు బాధపడుతుంటే కష్టపడుతుంటే మీకు రావాల్సింది ఏదైనా రాకుండా చేసి పెండింగ్లు పెట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ సెలబ్రేషన్ చేసుకున్నారంట, పండుగ చేసుకున్నారంట. అందుకని డివైన్కి నచ్చలేదు, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది తప్పు కాబట్టి. అందుకని వాళ్ళ కర్మ అనేది ఎలా వెళ్ళిందంటే వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఎస్, డబ్బులు ఇస్తున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా దేంట్లోనూ జస్టిస్ సర్వ్డ్ అండి. మీ విషయంలో జస్టిస్ చేశాను అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఇస్తున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు దొరికిపోయారంటండి. అలాగే డబ్బులు పోగొట్టుకున్నారంట. ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారంట. సో డైరెక్ట్గా ఇంకా మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా మీ జోలికి వస్తే వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. అందుకని చెప్పి మీకు తెలియని వాళ్ళు, సంబంధం లేని వాళ్ళని ఇండైరెక్ట్గా మీ దగ్గరికి పంపిస్తూ మీ విషయంలో ఇన్వాల్వ్ చేసి గొడవలు పెట్టుకునేలాగా నైబర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ విధంగా చేస్తున్నారంట. మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలి అండ్ వెనక్కి తిరిగి చూసుకునకుండా మీరు బతుకుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ లైఫ్ గతంలో అన్నీ కూడా వాళ్ళు చేసిన పనులకి చాలా కోల్పోయారు. ప్రతిదానికి ఆలోచించేవారు, ప్రతిదానికి అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసేవారు వాళ్ళ మాటలు విని. కానీ ఇప్పుడు ఏంటి, ఎవరు ఏమన్నా సరే వెనక్కి తిరిగి అసలు చూడట్లేదు. మీరు మీ పనే మీది, ఏం చేయాలి, ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలిసింది. మీకు వాళ్ళు చెప్పే మాటలను బట్టి మీకు అర్థమైపోతుంది, ఆ మెచ్యూరిటీ మీకు వచ్చేసింది. సో ఇప్పుడు మీరు ఏం చేసినా సరే వెనక్కి తిరిగి చూడట్లేదు అని చెప్పి మీరు ఎలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలని అనుకున్నందుకు వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, వాళ్ళు ఏదైతే మీ పరువు తీయాలి, అందరిలో మిమ్మల్ని నవ్వులపాలు చేయాలి అని అనుకున్నారో అది మరింత పెరిగింది. ఒంటి కాలు మీద మీకు పాజిటివ్ అయింది. ఒక రకంగా వాళ్ళు మిమ్మల్ని మధ్యలో పెట్టుకొని వాళ్ళు లాభపడదాం అనుకున్నారు. కానీ ఏం జరిగింది, దేవుడు వాళ్ళని వినియోగించుకొని మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగించారు. ఓకేనా? సో ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి, మీ డివైన్కి థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళు అనుకుంటున్నారంట మీ విషయంలో వాళ్ళు ఏమేం చేశారో ఏవి కూడా ఎవరికి తెలియకూడదు, మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు, మీకు డబ్బులు రాకుండా చేయాలని చూస్తున్నారు, అలాగే మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టి తప్పిద్దామని చూస్తున్నారు అన్న నిజాలు బయటికి రాకూడదని చెప్పి అనుకుంటున్నారంట. ప్రస్తుతం ఎలాగో వెన్నుపోటు వేయలేకపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పటికీ కూడా వాళ్ళు ఎవరో బయటికి రాకుండా మిమ్మల్ని వేరే వాళ్ళు చెప్పించి వెన్నుపోటు వేద్దాం అనుకుంటున్నారంట. వేరే వాళ్ళకి ఆఫర్స్ ఇస్తున్నారంట, డబ్బులు ఇస్తున్నారంట, అండ్ మీ ఇంట్లో హోమ్ పర్సన్ని తలకిందులు చేయమని చెప్పి. కానీ అది కూడా మిస్ అయిందండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారంట. ఒకప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేమే చేపించేవాళ్ళు, బట్ అది పనిచేయట్లేదని చెప్పి వేరే వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి మిమ్మల్ని అలాగే మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి టైం కోసం చూస్తున్నారంట ఇండైరెక్ట్గా. స్ట్రాంగ్గా ఈసారి మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా రివర్స్ వెళ్ళిపోయాయి. మీ డివైన్ మీ దాకా ఇది రానివ్వట్లేదండి, అస్సలు ఛాన్సే లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు మీకు వెన్నుపోటు వేద్దామని ప్లాన్ చేసి నెగిటివ్ ఎనర్జీస్ ఇండైరెక్ట్గా ఏది పనిచేయట్లేదని డైరెక్ట్గా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు పారిపోదాం అనుకున్నారంట. ప్రస్తుతం వాళ్ళ మైండ్లో ఉన్న ఆలోచనలండి. ఎస్, నెగిటివ్ ఎనర్జీస్ చేసి
మీకు అన్యాయం చేద్దాం అనుకున్నారంట. అండ్ వాళ్ళు అనుకున్నందుకు అయితే అస్సలు ఛాన్స్ లేదు, ఏ రకంగా కూడా లేదండి, కొంత గొప్ప కూడా లేదు, అస్సలు ఛాన్స్ లేదు. అండ్ మీరు చేస్తున్న పనిలో ముందుకు వెళ్ళిపోతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారని, డబ్బులు రాకుండా కూడా చేస్తున్నారంట. ఈ రీడింగ్ నేను మళ్ళీ చేస్తానండి డీటెయిల్డ్గా, ఏ విధంగా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది. అండ్ ఎస్, మీకు విక్టరీ రాకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారంటండి పాస్ట్ పర్సన్. అండ్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వల్ల మీ గౌరవం మర్యాద ఇంకా పెరిగింది. వాళ్ళు మీ పరువు తీద్దామని వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా మిమ్మల్ని బాధించట్లేదు, మీకు క్లారిటీ తెప్పిస్తున్నాయి. ఎవరేంటి అనేది క్లారిటీ తెప్పిస్తుంది, మీకు మెచ్యూరిటీ పెరుగుతుంది, అవకాశాలు పెరుగుతున్నాయి. ఓకే, ఇది ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇండైరెక్ట్గా వాళ్ళు మీ ఎదుగుదలకి సహాయం చేస్తున్నారు, వాళ్ళకి తెలియకుండానే దేవుడు ఆ విధంగా చేపిస్తున్నారు వాళ్ళ చేత. వాళ్ళు మిమ్మల్ని అకారణంగా బాధించాలి అని చూసినందుకు. ఎవరైతే చీటర్ ఉన్నారో మీ ఎదుగుదలని చూడలేకపోతున్నారో వాళ్ళ ముందే మీ దేవుడు మిమ్మల్ని నిలబెడుతున్నారు. ప్రతిసారి మీకు వెన్నుపోటు వేయడానికి అవకాశం లేదండి, మీతో గొడవ పెట్టుకోవడానికి కూడా ఛాన్సే లేదు. మీ డివైన్ ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ అండి, అమ్మవారు క్లియర్గా అంటే క్లియర్గా వాళ్ళని కొట్టిపడేశారు. వాళ్ళు అనుకుంది ఇంకా జరగదండి. ఎస్, అవకాశంగా తీసుకోవడానికి నైబర్ చూస్తున్నారంట మనీ కోసం. ఎస్, ఎవరైతే మీ బ్రదర్ ఫిగర్ ఉన్నారో వారు ఆల్రెడీ వెన్నుపోటు వేద్దామని చెప్పి వాళ్ళ పనిని తలకిందులు చేసేసుకున్నారండి, కర్మ అనుభవించేస్తున్నారు. సో ఎస్, పాస్ట్ కర్మ అనుభవించేస్తున్నారు. అందుకని చెప్పి మీ బ్రదర్ ఫిగర్ నైబరు చేతులు కలిపి మీరు చేస్తున్న పనిని ఆపాలని చెప్పి ఒంటికాల మీద నిలబడ్డారంట. ఇంకెదురు చూడాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చేయాలి వెన్నుపోటేసి అని చెప్పి ఆలోచిస్తున్నారంటండి. క్లియర్గా బ్రదర్ ఫిగర్ అండ్ నైబర్ బేబీ ఫాదర్, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న బేబీ ఉన్నారండి. సిగ్నిఫికెంట్ డైరెక్ట్ మెసేజ్, టేక్ యాజ్ రీజనేట్, వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి. ఓకేనా, కానీ పార్ట్నర్షిప్ చేతులు కలిపినప్పటికీ కూడా మీ పార్ట్నర్షిప్ సోల్మేట్ విషయంలో వీళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు. న్యూ బిగినింగ్ కూడా లేదండి, క్రియేషన్ కూడా చేయలేరు. చేసిన క్రియేషన్ వాళ్ళిద్దరిది కూడా తలకిందులు అయిపోయింది. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే, వారికి అవకాశమే లేదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఏంజల్ అవకాశం ఇవ్వలేదండి, దారి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అనుకూలంగా లేదు, మీకు అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా చేస్తే మీకు పని అవుతుంది, కానీ వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న పని ఏది చేసినా వాళ్ళకి ఎదురైపోతుంది. ఓకేనా, సో ఏంజల్ చెప్తున్నారు మిమ్మల్ని వాళ్ళు ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు, బాధ పెట్టడానికి అవకాశం లేదు అని. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్, డబుల్ కన్ఫర్మేషన్ అండి, మీరు అనుకుంటుంది కరెక్ట్ అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీ విషయంలో స్టెబిలిటీ కన్ఫామ్ అండి, సోల్మేట్ కన్ఫామ్. అండ్ మీరు ఎలాగైతే లైఫ్ని లీడ్ చేయాలి అనుకున్నారో అలాగే లీడ్ చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ స్ట్రాంగ్గా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో వారి జీవితాలను వాళ్ళ చేతులారా నాశనం చేసుకుంటున్నారండి. ఓకేనా, వారి కర్మ వాళ్ళకే వెంటనే వెళ్ళిపోతుంది, అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఈ ప్రాసెస్ ఎన్ని రోజుల్లో కంటిన్యూ అవ్వదండి. అండ్ మిమ్మల్ని బాధపట్టే వాళ్ళే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయాలనుకున్న వాళ్ళకి హార్ట్ బ్రేక్ అవుతుంది. ఓకేనా, సో ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.